వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఈ రోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ అయితే చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో తీసుకున్నట్టయితే కనుక ఎలా కట్టకూడదో చెప్పేదే కాళేశ్వరం. 1,00,000 కోట్లు ఖర్చు చేసి 50,000 ఎకరాలైనా నీరు ఇవ్వలేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే SLBCలో 8 మంది బలిగొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల భావోద్వేగాన్ని కొందరు రాజకీయాలకు వాడుకున్నారు. ఇంజనీర్లు, జేటీఓలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా స్పందించినట్లయితే తెలుస్తుంది. అలాగే నేటి నుంచి సరస్వతి పుష్కరాలైతే జరగనున్నాయి. వేకువజామున 5:44 కాళేశ్వరంలో లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. సాయంత్రం పుష్కర స్నానాలు ఆచరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన జస్టిస్ గవాయి అయితే ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఫోటో ఒకటి మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది. అలాగే చెడగొట్టు వానలతో ఆశలు చెల్లాచెదురు. అకాల వర్షాలకు పంటలన్నీ నష్టపోతున్న కారణంగా అది కూడా ఈనాడు పేపర్లో హైలైట్ చేశారు. అలాగే అపురూప శిల్పాల చెంత అందమైన భామలు. ఓరుగల్లు వెళ్లారని చెప్పి ఆ వార్త కూడా మనకి హైలైట్ చేస్తున్నారు. అలాగే పుష్కర స్నానం పరమ పవిత్రం అంటూ ఒక రేవంత్ రెడ్డి పుష్కర స్నానాలు ఆవిష్కరించబోతున్న సందర్భంగా అదొక ఫోటో అయితే ఇచ్చారు. అండ్ ఇవి ఈనాడు పేపర్కి సంబంధించిన న్యూస్ హైలైట్స్ అన్నమాట. నెక్స్ట్ సాక్షి పేపర్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్ అయితే చూద్దాము. కట్టిన 3 ఏళ్లకే కూలింది. ఈ భూ ప్రపంచంలో ఇలాంటి ప్రాజెక్టులు కాళేశ్వరం ఒక్కటే. నిజాం నెహ్రూలు కట్టిన జలాశయాలు సిటీకి చెక్కు చెదరలేదు. సేమ్ కాళేశ్వరం గురించి కట్టిన 3 ఏళ్లకే కూలింది అని చెప్పి అయితే రేవంత్ రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. ₹1,00,000 ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిన 50,000 ఎకరాలకు కూడా నీరివ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. నీటిపారుదల శాఖలో కొత్త ఏఈలు సహా 423 మందికి నియామక పత్రాలైతే అందజేశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం గురించి ఆయన ఈ విధంగా మాట్లాడినట్లయితే తెలుస్తోంది. నేటి నుంచి సరస్వతి పుష్కరాలు. రేవంత్ రెడ్డి దంపతులు సరస్వతి పుష్కర ఘాట్లో స్నానం చేయనున్నారు. దానికి సంబంధించి నేటి నుంచి సరస్వతి పుష్కరాలు అని చెప్పి ఒక హెడ్డింగ్ అయితే ఇచ్చారు. సీట్ ఇవ్వండి, ఫీజు తగ్గించండి. ఇంజనీరింగ్ యాజమాన్య కోటాకు వెలువెత్తుతున్న సిఫారసులు. తమ వారికి సీట్లు ఇవ్వాలంటున్న నేతలు, ఉన్నతాధికారులు. ఇది ఇంజనీరింగ్కి సంబంధించి కొన్ని సీట్ ఇవ్వండి, ఫీజు తగ్గించండి అన్నట్టుగా ఒకటి పెట్టారు. అండ్ CJIగా జస్టిస్ గవాయి ప్రమాణం. ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి. దానికి సంబంధించి CJIగా జస్టిస్ గవాయి ప్రమాణం అన్నట్టుగా మనకి రైట్ సైడ్లో అయితే ఒకటి ఇచ్చారు. బుధవారం రామప్ప ఆలయం వద్ద సాంప్రదాయ వస్త్రధారణలో మిస్ వరల్డ్ పోటీదారులు. రామప్ప ఆలయాన్ని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించారు. ఈ విధంగా వాళ్ళు అక్కడికి వెళ్ళారని చెప్పేటట్టుగా ఒక ఫోటో అయితే చేశారు. అండ్ సరస్వతి పుష్కరాలుకి సంబంధించి పుష్కర స్నానం పరమ పవిత్రం అని చెప్పేసి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అన్ని పేపర్స్లలో ఇదైతే ప్రధానంగా కనిపిస్తుంది మనకి. ఈ రోజు నుంచి పుష్కరాలు సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించి అన్ని పేపర్లలో మనకి ప్రధానంగా అదైతే కనిపిస్తుంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్లో చూద్దాము. ఆంధ్రజ్యోతి పేపర్లో గనక చూస్తే ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్. కేరళ ప్రభుత్వం ఏజెన్సీకి బాధ్యతలు నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ధరణిలో విలువైన భూముల రికార్డులు తారుమారయ్యాయని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15,000 ఎకరాల సర్కార్ భూములు మాయమయ్యాయని, అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూములు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు భూ లావాదేవీలపై శాస్త్రీయ విచారణ అయితే జరపనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే సింధు జలాలపై నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. ఇది హైలైట్ గా మనకి తెలుస్తుంది. భారత్ కు పాకిస్తాన్ జలవనరుల శాఖ తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ఆవిర్భవిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. నీళ్ళు ఇవ్వాలి అన్నట్టుగా పాకిస్తాన్ భారత్ ని వేడుకుంటున్నట్లయితే తెలుస్తుంది. అండ్ శిల్ప సౌందర్యం. రామప్ప శిల్పాల మధ్య ప్రపంచ సుందరిమణులు సందడి చేశారు. చీరకట్టులో నుదుట బొట్టుతో తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబయ్యారు. వరంగల్ కోట, రామప్ప, 1000 స్తంభాల గుడి సందర్శన,
పూజలు కాకతీయ శిల్ప సౌందర్యానికి మంత్రముగ్ధులైన ముద్దుగుమ్మలు అనేది ఇచ్చారు. సో రామప్ప దేవాలయాన్ని సో ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు అయితే జరుగుతున్నాయి కదా, సో వాళ్ళు రామప్ప ఆలయాన్ని అయితే అందరూ దర్శించుకున్నారు. సో పోటీ పడుతున్న అందరూ సుందరిమణులు కూడా సో అదొకటి హైలైట్ చేశారు. అండ్ పుష్కర స్నానం పరమ పవిత్రం చూసాం కదా, సో ఇది అన్ని పేపర్స్లలో ప్రధానంగా మనకు కనిపించింది. సో నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ అయితే చూద్దాము. సో ఆత్మగౌరవం తాకట్టు అని పెద్దగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. అందాల భామల పాదాల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవం అని నమస్తే తెలంగాణ పేపర్లో అయితే హైలైట్ చేశారు. సో ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది, ఈ చిత్రాలను చూస్తుంటే గుండె తరుక్కుపోవడం లేదు. ఓ దిక్కు వడ్లు అమ్మేందుకు రైతన్నలు అగచాట్లు, మరో దిక్కు పరువు పేరుతో కూలిపోతున్న పేదల ఇండ్లు, ఇంకోవైపు విదేశీ యువతుల పాదాల వద్ద తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు. సో ఆత్మగౌరవం తాకట్టు అనేది హైలైట్ చేశారు. అలాగే అన్నదాతల అగచాట్లు. సో దుక్కి దున్నించి మొదట పంట పండించేదాకా గొడ్డు కష్టం చేస్తున్న రైతులు చివరికి ఆ పంటను అమ్ముకునే క్రమంలో అసువులో బాస్తున్నారు. సో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు మొత్తంగా ఈ వార్త అయితే అకాల వర్షాలకి పంట నష్టం. ఓకే, సో అకాల నష్టానికి పంట నష్టం అయితే జరిగింది కదా అకాల వర్షాలకి. సో దానికి సంబంధించి అటు అమ్మ ఆవేదన అన్నజాతల అగచాట్లు అని అయితే ఇచ్చారు. ఇటు అందాల ప్రదర్శన. సో అందాల ప్రదర్శన సేమ్ న్యూస్ మనకి సుందరిమణులు, ప్రపంచ సుందరిమణులు అందరూ కూడా రామప్ప ఆలయానికి అయితే సందర్శించారు కదా. సో రామప్ప ఆలయానికి గత సీఎం కేసీఆర్ యునెస్కో గుర్తింపును సాధించి విశ్వభారతిని తెస్తే అదే రామప్ప ఆలయం సాక్షిగా రేవంత్ సర్కారు తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని అందాల భామల పాదాల వద్ద తాకట్టు పెట్టింది. మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన విదేశీ యువతులు బుధవారం ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించగా వాళ్లకు తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగించినందుకు నిక్షేపించింది. సో టవల్తో తుడిపించిన తీరు యావత్ తెలంగాణ సమాజానికే తలవంపులు తెచ్చింది. సో ఆడబిడ్డల చేత సుందరిమణుల కాళ్ళు కడిగించడం, టవల్తో తుడిపించడం, సో ఇదంతా కూడా హైలైట్ చేశారు. సో అందాల భామల ప్రదర్శనలో ఇదొకటి నమస్తే తెలంగాణ అయితే హైలైట్ చేసింది. అలాగే తెలంగాణ సీఎం పేరు మరిచిన రేవంత్. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును సొంత పార్టీ ఎమ్మెల్యేలు నాయకులే మర్చిపోయారు. చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు సీఎం పేరును గుర్తించలేని దుస్థితి. కానీ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే సీఎం అన్న విషయాన్ని మర్చిపోయారు. జలసౌదలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ప్రసంగించారు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో రాష్ట్రంలోని సాగర్, శ్రీరామ్ సాగర్ తదితర ప్రాజెక్టుల పేర్లను ఉచ్చరించారు. అయితే హుంద్రసినా కూడా తెలంగాణ ప్రాజెక్ట్ అంటూ రేవంత్ రెడ్డి వివరించడం ఇంజనీర్లను విస్మయానికి గురిచేసింది. ఏపీ ప్రాజెక్టులలో తెలంగాణ ప్రాజెక్ట్ ఏవో తెలియదా అంటూ ఇంజనీర్లు చర్చించుకుంటున్నారు. సో ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రసంగించినట్లుగా సో సీఎం రేవంత్ రెడ్డి తన పేరును తానే తెలంగాణ సీఎం పేరును మర్చిన రేవంత్ అని అయితే హైలైట్ చేశారు. అలాగే సీఎం వర్సెస్ మంత్రులు అనేది అయితే హైలైట్ చేశారు. క్యాబినెట్లో ముదిరిన పంచాయతీ, పెరుగుతున్న అగాధం. సో సీఎం తీరుపై సగానికి పైగా మంత్రి మండలి గుర్రుగా ఉందని ఒంటరిగా కార్యక్రమాలకి హాజరవుతున్న రేవంత్ రెడ్డి అంటూ ఆయన నివాసంలో సమీక్షలపైనే అమాతుల్య అసహనం. ఇంట్లో మీటింగ్లకు తాము రాలేమన్న ఇద్దరు మినిస్టర్లు దిగివచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్కు వేదిక మార్పు. సో రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విభేదాలు అయితే మరింత ముదిరాయా అనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఒంటరైపోయారా, మంత్రులు సహకరించట్లేదా అనే వైఖరిలో సీఎం వర్సెస్ మంత్రులు అని అయితే పెట్టారు. సో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కనుక ఇది నిజమే అని సచివాలయం వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై సీనియర్ మంత్రులు మొదటి నుంచి గుర్రుగా ఉన్నారు. సో ఇటీవల మరింత ముదిరినట్లయితే తెలుస్తోంది. సీఎం తీరుపై మంత్రివర్గంలో సగం నుండి
తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. అందుకే ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉంటున్నట్టయితే తెలుస్తోంది. సో కొందరు ఆయనకు దూరం పెట్టగా మరికొందరు ఆయనతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో సీఎం వర్సెస్ మంత్రులు అని అయితే ఇంకొకటి పెట్టారు. సో చెరువుల క్రమబద్ధీకరణ, ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం అయితే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. గోదావరి నుంచి బియ్యం లిస్ట్ చేయాలని ఆదేశించింది. సో జూన్లో పంపిణీ చేసేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. సో 52వ CJIగా జస్టిస్ గవాయి ప్రమాణం చూసాం మనం అన్ని పేపర్స్లలో. అలాగే ప్రభాత వెలుగు దినపత్రిక పేపర్ అయితే చూద్దాము. సో అధికార పెత్తనమంతా నలుగురిదే, ప్రభుత్వంలో 4 సీనియర్ IASల ఇష్టారాజ్యం. తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రధాన్య శాఖలు. సో గత సర్కార్ హయాంలో చక్రం తిప్పినోళ్ళకే ఈ ప్రభుత్వంలోనూ కీలక పోస్టులు, ప్రధాన ప్రతిపక్షానికి లీకులు అనే ఆరోపణలు, కంచె గచ్చిబౌలిలో లాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో ఇరుకున పడ్డ సర్కార్. సో తప్పని తెలిసినా కొనసాగించక తప్పట్లేదంటున్న ప్రభుత్వ పెద్దలు. సో అధికారుల పెత్తనమంతా సీనియర్ IASల పైనే ఉందని చెప్పి ఒక వార్త అయితే హైలైట్ చేశారు. అండ్ 3 ఏళ్లలోనే కూలినాయి. సో కాళేశ్వరం గురించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా మనం అన్ని పేపర్స్లో అయితే చూసాము. సో వీళ్ళు 3 ఏళ్లలోనే కూలినాయి అనే వార్తనైతే హైలైట్ చేశారు. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 1000 ఎకరాలకు నీళ్లు అందలేదని అయితే చెప్పారు. సో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా 1000 ఎకరాలకు కూడా నీళ్లు పండించలేదు. సో కాళేశ్వరంని ఎలా కట్టకూడదో మనం తెలుసుకోవాలి ప్రాజెక్టులు అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సో కాళేశ్వరం ప్రాజెక్టే ఒక ఇంజనీరింగ్ వైఫల్యమని, అది పూర్తిగా కుప్పకూలిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసిన ఆ ప్రాజెక్టులతో కనీసం 50,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. సో గత పాలకులు ముడుపులు మాయాజాలంతో నాసిరకంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజ్లు 3 ఏళ్లలోనే కుప్పకూలడం సిగ్గుచేటన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం గురించి, అలాగే శ్రీనగర్, ఉస్మాన్ సాగర్ వంటి పాతతరం ప్రాజెక్టులు ఆదర్శంగా తీసుకోవాలని అయితే సూచించారు. సో ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్కు సర్కారు సిద్ధం. సో కేరళ ప్రభుత్వ సంస్థకు బాధ్యతలు అప్పగించిందా? సో ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ అనేది కేరళ ప్రభుత్వానికి అప్పగించిందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారు. సో భూముల ఆక్రమణ వ్యవహారాలు తేల్చనున్న ఫోరెన్సిక్ ఆడిట్. సో ఎన్ని భూములు ఆక్రమణకు గురయ్యాయి, ఎంతవరకు ఉన్నాయని చెప్పి కేరళ ప్రభుత్వం అయితే తేల్చనుందా అని ఒక ఆడిట్ అయితే ఫోరెన్సిక్ ఆడిట్లో తేల్చనున్నారా అని అయితే ఒకటి ఇచ్చారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ వంటి విలువైన ప్రాంతాల్లో భూములు గోల్మాల్. సో రంగారెడ్డి జిల్లా మేడ్చల్ అలాగే సంగారెడ్డిలో భూములు అయితే గోల్మాల్ అయ్యాయి. సో వాటికి సంబంధించి ఇచ్చారు. అలాగే రామప్ప ఆలయానికి ఫిదా. సో సుందరిమణులు అందరూ కూడా రామయ్యప్ప ఆలయాన్ని అయితే సందర్శించారు కదా. సో దానికి సంబంధించిన హైలైట్ అయితే ఒకటి ఇచ్చారు. సో ఇది ఇవాల్టి న్యూస్ అండ్ వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్.